ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము. తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా, ఇశ్రాయేలీల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను. నాకు కనబడు దర్శనము పట్టణమును నాశనము చేయుటకై నేను రాగా, నాకు కనబడిన దర్శనము వలె నుండెను. మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలపడితిని. తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజోమహిమ మందిరములోనికి ప్రవేశించెను. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణములోనికి తీసుకొని రాగా, యెహోవా తేజోమహిమతో మందిరము నిండియుండెను. మందిరములో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దము వినబడెను. అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేలీల మధ్య నిత్యమును నివసించెదను. వారు ఇకను జారత్వము చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచక ఇందురు. నాకును వారికిని మధ్య గోడ మాత్రముంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి, తాము చేసిన హేయక్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరి గనుక నేను కోపావేశుడనై వారిని నాశనము చేసితిని. వారు జారత్వము మాని తమ రాజుల కళేబరములను నా యొద్ద నుండి దూరమునకు కొనిపోయిన ఎడల వారి మధ్యను నేనెల్లప్పుడూ నివసింతును. కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీలు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించుము. వారు దాని వైఖరిని కనిపెట్టవలెను. తాము చేసిన వాటన్నిటినీ బట్టి వారు సిగ్గుపడిన ఎడల మందిరము యొక్క వైఖరిని, దాని ఏర్పాటును, బహిర్గమ స్థానములను, అంతర్గమ స్థానములను, దానిని గూర్చిన మర్యాదలన్నిటినీ, విధులన్నిటినీ, దాని ఆచారములను, క్రమములను వారికి కనుపరచి, వారు ఆ ఆచార విధులన్నిటినీ గైకొని ఆచరించున్నట్లు వారు చూచుచుండగా వాటిని వ్రాయించుము. ఆ మందిరమును గూర్చిన విధి ఏదనగా, పర్వతము మీద దానికి చేరికైన స్థలమంతయు అతి పరిశుద్ధము. మందిరమును గూర్చిన విధి ఇదియే: మూరల కొల చొప్పున బలిపీఠము యొక్క కొలత ఎంతనగా మూరెడు, అనగా మూరెడు జానెడు బలిపీఠమునకు పీఠమొకటి ఉండవలెను. దాని డొలుపు మూరెడెత్తును, మూరెడు వెడల్పును, దాని చుట్టూ చూరు జానెడు విచిత్రమైన పని గలదిగాను ఉండవలెను. నేల మీద కట్టబడిన డొలుపు మొదలుకొని క్రింది చూరు వరకును ఎత్తు 2 మూరలు, వెడల్పు మూరెడు, మరియు చిన్న చూరు మొదలుకొని పెద్ద చూరు వరకు 4 మూరలు. దాని వెడల్పు మూరెడు. దేవుని కొండయను భాగము 4 మూరలు. దేవాగ్ని గుండము నుండి పైకి 4 కొమ్ములుండెను. దేవాగ్ని గుండము 12 మూరల కొలత గలదై చచ్చౌకముగా నుండెను. మరియు చూరు నిడివియు వెడల్పును నలుదిశల 14 మూరలు. దాని చుట్టూనున్న అంచు జానెడు, దాని చుట్టంతయు మూరెడు. డొలుపు 1 ఉండెను. దానికున్న మెట్లు తూర్పు తట్టుండెను. మరియు అతడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ బలిపీఠము కట్టబడిన పిమ్మట దానిమీద రక్తము చల్లి దహన బలులు అర్పించుటకై విధులను బట్టి ఇలాగున జరిగింపవలెను. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చు సాదోకు సంతానపు లేవీయులగు యాజకులకు పాప పరిహారార్థ బలి అర్పించుటకై కోడెను ఇయ్యవలెను. వారు దాని తీసుకొని పాప పరిహారార్థ బలిగా నర్పించి బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై దాని రక్తములో కొంచెము తీసి దాని 4 కొమ్ముల మీదను
చూరు యొక్క 4 మూలల మీదను చుట్టూనున్న అంచు మీదను చెమరవలెను. తరువాత పాప పరిహారార్థ బలియగు ఎద్దును తీసి పరిశుద్ధ స్థలము అవతల మందిరమునకు చేరిన నిర్ణయ స్థలములో దానిని దహనము చేయవలెను. 2వ దినమున పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన యొక్క మేకపిల్లను అర్పింపవలెను. కోడె చేత బలిపీఠమునకు పాప పరిహారము చేసినట్లు మేకపిల్ల చేతను పరిహారము చేయవలెను. దాని నిమిత్తము పాప పరిహారము చేయుట చాలించిన తరువాత నిర్దోషమైన కోడెను నిర్దోషమైన పొట్టేలును అర్పింపవలెను. యెహోవా సన్నిధికి వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహన బలిగా యెహోవాకు అర్పింపవలెను. 7 దినములు వరుసగా పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను ఒక కోడెను నిర్దోషమైన ఒక పొట్టేలును వారు సిద్ధపరచవలెను. 7 దినములు యాజకులు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుచు దానిని పవిత్రపరచుచు ప్రతిష్ఠించుచూ నుండవలెను. ఆ దినములు తీరిన తరువాత 8వ దినము మొదలుకొని యాజకులు బలిపీఠము మీద మీ దహన బలులను మీ సమాధాన బలులను అర్పింపగా నేను మిమ్మును అంగీకరించెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము. తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలము యొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడియుండెను. అంతట యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను గనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండునట్లు ఎన్నడును తీయబడకుండా అది మూయబడియే యుండును. అధిపతియగువాడు తన ఆధిపత్యమును బట్టి యెహోవా సన్నిధిని ఆహారము భుజించున్నప్పుడు అతడచ్చట కూర్చుండును. అతడైతే మంటప మార్గముగా ప్రవేశించి మంటప మార్గముగా బయటికి పోవలెను. అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరము ఎదుటికి నన్ను తోడుకొని వచ్చెను. అంతలో యెహోవా తేజో మహిమతో యెహోవా మందిరము నిండియుండుట చూచి నేను సాగిలపడగా యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మందిరమును గూర్చిన కట్టడలన్నిటినీ విధులన్నిటినీ నేను నీకు తెలియజేయుచున్నాను. నీవు మనస్సు నిలుపుకొని ఆ సంగతులన్నిటినీ చూచి చెవినిబెట్టుము. మరియు పరిశుద్ధ స్థలములో నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరము లోపలికి వచ్చుటను గూర్చి యోచించుము. తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీలకు ఈ మాట ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలారా, ఇదివరకు మీరు చేసిన హేయక్రియలన్నీ చాలును. ఆహారమును క్రొవ్వును రక్తమును మీరు నాకర్పించున్నప్పుడు నా పరిశుద్ధ స్థలములో ఉండి దానిని అపవిత్రపరచునట్లు హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొని రాగా వారు మీ హేయక్రియలన్నిటినీ ఆధారము చేసుకొని నా నిబంధనను భంగపరచిరి. నేను మీకాజ్ఞాపించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక వారు కాపాడవలెనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులై ఉండి ఇశ్రాయేలీల మధ్య నివసించు వారిలో ఎవడనూ నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. మరియు ఇశ్రాయేలీలు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా నన్ను విసర్జించిన లేవీయులు తమ దోషమును భరించుదురు. అయినను వారు నా పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయువారు. నా మందిరమునకు ద్వారపాలకులై మందిర పరిచర్య జరిగించువారు. ప్రజలకు బదులుగా వారే దహన బలి పశువులను వధించువారు. పరిచర్య చేయుటకై వారే జనుల సమక్షమున నియమింపబడినవారు. విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలీయులు తొట్రిల్లి పాపము చేయుటకు వారు కారకులైరి. గనుక నేను వారికి విరోధినైతిని. వారు తమ దోషమును భరించుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. తమ అవమానమును తాము చేసిన హేయక్రియలకు రావలసిన శిక్షను వారు అనుభవించుదురు. వారు యాజకత్వము జరిగించుటకై నా సన్నిధికి రాకూడదు.
పరిశుద్ధ వస్తువులను గాని అతి పరిశుద్ధ వస్తువులను గాని ముట్టకూడదు. అయితే నా మందిర సంబంధమైన పని అంతటిని, దానిలో జరుగు పనులన్నిటినీ విచారించుచు దానిని కాపాడు వారినిగా నేను వారిని నియమించుచున్నాను. ఇశ్రాయేలీలు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారగు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వారే నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింతురు. పరిచర్య చేయుటకై వారే నా బల్ల యొద్దకు వత్తురు. వారే నేనప్పగించిన దానిని కాపాడుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వారు లోపటి ఆవరణపు గుమ్మములలోనికి వచ్చినప్పుడు జనపనార బట్టలు ధరించుకొనవలెను. లోపటి ఆవరణపు గుమ్మముల ద్వారా వారు మందిరమున ప్రవేశించి పరిచర్య చేయునప్పుడెల్లా బొచ్చుచేత చేసిన బట్టలు వారు ధరింపకూడదు. అవిసనార పాగాలు ధరించుకొని నడుములకు జనపనార బట్ట కట్టుకొనవలెను. చెమట పుట్టించినదేదైనను వారు ధరింపకూడదు. బయటి ఆవరణములోనికి జనుల యొద్దకు వారు వెళ్ళునప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములను తీయకపోవుట చేత జనులను ప్రతిష్ఠింపకుండునట్లు తమ పరిచర్య సంబంధమైన వస్త్రములను తీసి ప్రతిష్ఠితములగు గదులలో వాటిని ఉంచి వేరు బట్టలు ధరింపవలెను. మరియు వారు తమ తలలు క్షౌరము చేయించుకొనకూడదు. తల వెంట్రుకలు పెరుగనీయక కత్తెరతో మాత్రము వాటిని కత్తిరింపవలెను. లోపటి ఆవరణములో చొచ్చునప్పుడు ఏ యాజకుడును ద్రాక్షారసము పానము చేయకూడదు. వారు విధవరాండ్రనైనను విడువబడిన దానినైనను పెండ్లి చేసుకొనకూడదు గాని ఇశ్రాయేలీల సంతతి వారగు కన్యలనైనను యాజకులకు భార్యలై విధవరాండ్రుగా నున్న వారినైనను చేసుకొనవచ్చును. ప్రతిష్ఠితమైనదేదో, ప్రతిష్ఠితము కానిదేదో, పవిత్రమైనదేదో, అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు జనులు వ్యాజ్యమాడునప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడుదురు. నేను నియమించిన విధులను బట్టియు కట్టడలను బట్టియు నా నియామక కాలములను జరుపుదురు. నా విశ్రాంతి దినములను ఆచరించుదురు. తండ్రిదియు తల్లిదియు కుమారునిదియు కుమార్తెదియు సహోదరునిదియు పెండ్లి కాని సహోదరిదియు శవమును ముట్టి అంటుపడవచ్చును. అయితే మరి ఏ మనుష్య శవమును గాని ముట్టి అంటుపడకూడదు. ఒకడు అంటుపడి శుచిర్భూతుడైన తరువాత 7 దినములు లెక్కించి పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయుటకై లోపటి ఆవరణములోని పరిశుద్ధ స్థలమునకు వచ్చినవాడు అతడు తన కొరకు పాప పరిహారార్థ బలి అర్పింపవలెను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. వారికి స్వాస్థ్యమేదనగా నేనే వారికి స్వాస్థ్యము. ఇశ్రాయేలీలలో వారికెంత మాత్రమును స్వాస్థ్యము ఇయ్యకూడదు. నేనే వారికి స్వాస్థ్యము. నైవేద్యములను పాప పరిహారార్థ బలి మాంసమును అపరాధ పరిహారార్థ బలి మాంసమును వారికి ఆహారమవును. ఇశ్రాయేలీల చేత దేవునికి ప్రతిష్ఠితములగు వస్తువులన్నీయూ వారివి. మీ ప్రతిష్ఠితార్పణములన్నిటిలోనూ తొలిచూలు వాటన్నిటిలోనూ మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకియ్యవలెను. పక్షులలోను పశువులలోను తనకు తాను చచ్చిన దానిని గాని చీల్చబడిన దానిని గాని యాజకులు భుజింపకూడదు. 2వ అధ్యాయము. ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి
ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అనుమాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైనవాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించురో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి. రాజు అందరికిని అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడియుండుడి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులై యుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడియుండుడి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. పనివారలారా, మంచివారును సాత్వికులునైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడియుండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడునప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరియుంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమునూ కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెలవలే దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్లియున్నారు. కీర్తనల గ్రంథం 144వ కీర్తన. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడయ్యున్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కీడెము, నేనాశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోపర్చువాడయ్యున్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు? నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు. వారి దినములు దాటిపోవు నీడవలెనున్నవి. యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరమ్ము. పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము. నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము. మహాజలములలో నుండి, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడియున్నది. దేవా, నిన్ను గూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడెదను. 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. నీవే రాజులకు విజయము దయచేయువాడవు. దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. నన్ను తప్పింపుము, అన్యజనుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడియున్నది.
మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు చేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబడుట అయినను ఉరుకులెత్తుట అయినను లేదు. వాటిలో శ్రమగల వారి మొర్ర వినబడుట అయినను లేదు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు. ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.